చోళ్ళకు సంబంధించిన ఒక చిన్న టాపిక్ చూద్దాం. గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ఒక కుటుంబ వార్డు ఒక్కొక్క సభ్యుని కుడిపోలై పద్ధతిరు అని ఎన్నుకుంటారు. ప్రతి కుటుంబంలోని వారిలో అర్హులైన అభ్యర్థుల పేర్లలో ఉన్న చీటీలను కుండల్లో వేసి లాటరీ తీసేవారు. అంటే ఇప్పుడు ఎట్లా సర్పంచ్ని వార్డు మెంబర్లను ఇట్లా ఎన్నుకుంటారో అప్పుడు ఈ పద్ధతి ఉండేది అన్నట్టు. 30 మంది సభ్యులను ఉపసంఘాలుగా వార్యం విభజించేవారు. గ్రామ కమిటీకి ఎంపిక గుటకు కింద అర్హతలు కలిగి ఉంటాయి. 1/4 వెలి అంచెభూమి 2 ఎకరాలు కలిగి ఉండాలి. 35 నుంచి 70 సంవత్సరాల వయసు ఉండాలి. ఇప్పుడు ఎంత ఉండాలి? అదే శాసనసభకు అయితే 25 సంవత్సరాలు, లోక్సభకు అయితే 35 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఇట్లా ఉన్నాయి కదా. అప్పుడు 35 నుంచి 70 సంవత్సరాల వయసు ఉండాలి. లోక్సభకు కూడా 25 సంవత్సరాలే ఉండాలి. శాసనసభకు కూడా మనకు రాష్ట్రపతికి వివిధ ఎట్లయితే ఉన్నాయో సొంత గృహం ఉండాలి. భూమి శిస్తు 1/6 నుండి 1/3గా వంతుగా ఉండేది. చోళ్ళ శాసనాల్లో పేర్కొన్న భూములు రకాలు: వెల్లన్ వాగై బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూములు, బ్రహ్మదేయ బ్రాహ్మణులకు బహుకరించిన భూమి, శాలభోగ పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి, పల్లి చందం జైన సంస్థలకు విరాళంగా ఇచ్చిన భూమి. అలాగే వచ్చే చోళ్ళ శాసనాల్లో పేర్కొన్న ఇతర పనులు: మగ్గం పన్ను ఏమంటారు దాన్ని, తరై ఇరై, నీటి వనరులపై పన్ను, వలక్కునీర్ పట్టం, స్వర్ణకారులపై పన్ను, టట్టార్ పొట్టం, వర్తక సుంకాలు, శెట్టి రాయ్, రక్షక భటుల పన్ను, పోడి కావలి కూలి, ఉప్పుమీర పన్ను, ఉప్పాయం, సంతలపై పన్ను, కరింగాడి పట్టం, తేలికవారిపై పన్ను, సిక్కరై. ఈ విధంగా ఉండేదన్నట్టు. మనం ఈ టాపిక్ నుంచి కూడా మనకు గత ప్రశ్నపత్రాల్లో నీకు ఎక్కడ చూసినా కానీ మీకు కనబడుతుంది క్వశ్చను. కాబట్టి ఇవి చూసుకొని వెళ్ళగలరు.